मोहतरम नाज़रीन आदाब, आज़ाद न्यूज़ में आप सभी का खैर मक़दम है। ज़िला कामारेड्डी बांसवाड़ा में रमज़ानुल मुबारक के मौके पर नमाज ईद उल फित्र जोश व खरोश के साथ मनाई गई। नमाज ईद उल फित्र जदीद ईदगाह पर ठीक 9:30 बजे अता की गई। मौलाना मोहम्मद अली मज़ाहरी इमाम खतीब जामा मस्जिद बांसवाड़ा ने पढ़ाई। बाद नमाज मौलाना मोहम्मद अली मज़ाहरी ने तमाम आलम इस्लाम के लिए कसरत से दुआ की। ईद उल फित्र के मौके पर हर साल की तरह इस साल भी रियासती ज़र मुशीर रुकन असम्बली हल्के बांसवाड़ा पोचाराम श्रीनिवास रेड्डी तेलंगाना एग्रोस चेयरमैन के बालराज ने फर्दन मुसलमानों से बकलगीर होकर ईद उल फितर की मुबारकबाद दी और नेक तमन्नाओं का इजहार किया। इस मौके पर ईदगाह पर तमाम सियासी व तंजीमी कायदीन को एक दूसरे से मुलाकात करते हुए बगलगीर होकर ईद की मुबारकबाद देते हुए देखा गया। बाद अज़ा जामा मस्जिद कमेटी सदर इम्तियाज़ अहमद तन्नू वो कमेटी अराकीन ने पोचाराम श्रीनिवास रेड्डी और के बालराज की शालपोशी करते हुए मुबारकबाद दी और नेक तमन्नाओं का इजहार किया। ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ముస్లిం మా అక్కలు చెల్లెళ్ళు అన్నదమ్ములు రంజాన్ పండుగ జరుపుకుంటున్నారు। ఒక నెల రోజులు ఉపవాసం దీక్ష పూర్తయిన తర్వాత జరిగే పండుగ రంజాన్ పండుగ। ఈ పండుగ సందర్భంలో వారందరికీ మా అందరి తరఫున హృదయపూర్వక రంజాన్ పండుగ శుభాకాంక్షలు అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాం। ఈ పండుగ గల ఉద్దేశం కూడా ప్రపంచ శాంతి కోసం, ప్రపంచ సామరస్యాని కోసం, ఒకరి పట్ల ఒకరి ప్రేమ పెంచుకోవడానికి కోసం, అభిమానం పెంచుకోవడానికి కోసం, ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకోవడానికి కోసం ఈ నెల రోజులు వాళ్ళు రంజాన్ నెలంతా దీక్ష చేస్తారు, ఉపవాస దీక్ష। ఉపవాస దీక్షలో వాళ్ళు ప్రార్థించేది ఇదే, వారి వ్యక్తిగతంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా హిందుస్థాన్ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరం కలిసిమెలిసి ఉండాలి, సామరస్యం ఉండాలి, స్నేహభావంతో ఉండాలి, మత సామరస్యాన్ని కాపాడుకోవాలి, శాంతి భద్రతను కాపాడుకోవాలి, అందరూ సుఖ జీవితం గడపాలి, సంతోషంగా ఉండాలి, అన్ని కుటుంబాలు హాయిగా ఉండాలనే సంకల్పంతో వారు నెల రోజులు ఉపవాస దీక్ష చేశారు। పండుగ జరుపుకుంటా ఉన్నాం।